యూట్యూబ్ మానిటైజేషన్ లేదా యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ నుంచి మీ ఛానల్ని రిమూవ్ చేస్తే ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా రికవరీ చేసుకోవాలి అండ్ ఎలా చెక్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అసలు రీజన్ ఏంటో చెక్ చేయాలి. యూట్యూబ్ స్టూడియోలో అర్న్ ట్యాబ్కి వెళ్ళండి లేదా యూట్యూబ్ నుంచి వచ్చిన మెయిల్ ని జాగ్రత్తగా చెక్ చేయండి. ఇక్కడ మేజర్గా 4 రీజన్స్ అయితే ఉండొచ్చు. అందులో రీయూజ్డ్ కంటెంట్, వేరే వాళ్ళ వీడియోస్ని, మూవీ క్లిప్స్ని, ఆడియో క్లిప్స్ని ఎటువంటి మోడిఫికేషన్ లేకుండా, మీరు ఎడిట్ చేయకుండా, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అలాగే యూజ్ చేయడం. రిపిటేటివ్ కంటెంట్, ఒకటే టైప్ ఆఫ్ కంటెంట్ ని మీరు రిపీటెడ్ గా అప్లోడ్ చేస్తూ ఉండడం, దీన్ని మాస్ కంటెంట్ ప్రొడక్షన్ అని కూడా అంటారు. కమ్యూనిటీ అండ్ గైడ్ లైన్సెస్, పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల కాపీరైట్ క్లెయిమ్ అనేది జరుగుతుంది. కాపీరైట్ స్ట్రైక్స్ కూడా పడతాయి అన్నమాట. యాడ్సెన్స్ ఇష్యూ, అకౌంట్ ఇన్యాక్టివ్ గా గానీ సస్పెండ్ గానీ అయి ఉండొచ్చు. ఈ 4 మేజర్ రీజన్స్ వల్లే మీ ఛానల్ యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ నుంచి రిమూవ్ చేయబడుతుంది. యూట్యూబ్ మానిటైజేషన్ ని తీసేసిన తర్వాత ఎలా రికవరీ చేసుకోవాలి? మీరు ఎటువంటి తప్పు చేయలేదని మీకు నమ్మకం ఉంటే మీరు వీడియో అపీల్ చేసుకోవచ్చు. అది కూడా యూట్యూబ్ మానిటైజేషన్ తీసేసిన 21 రోజుల లోపే వీడియో అపీల్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ వీడియోలో మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లోనే అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరు తెలుగు క్రియేటర్ అయి ఉంటే, అంటే తెలుగు ఒక్కటే వచ్చు అని అనుకుంటే, తెలుగులోనే వీడియో చేసి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో ఆ వీడియోని యూట్యూబ్ మానిటైజేషన్ తీసేసిన ఛానల్లోనే అప్లోడ్ చేసి అన్లిస్టెడ్లో పెట్టాలి. మీకు ఆ వీడియో ఫార్మేట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఐడియా లేకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. మీ అపీల్ రిజెక్ట్ అయినా, మీకు ఆ అపీల్ ఆప్షన్ కనపడకపోయినా, మీ ఛానల్లో ఉన్న కంటెంట్ని మీరు సరి చేసుకుంటే మళ్ళీ 90 డేస్ తర్వాత మీరు యూట్యూబ్ మానిటైజేషన్కి రీఅప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వైలేషన్స్ ఉన్న వీడియోస్ మీ ఛానల్లో ఉంటాయి, వాటిని మీరు డిలీట్ చేయాలి. మీరు యూజ్ చేసిన మూవీ క్లిప్స్, మ్యూజిక్ ట్రాక్స్, తర్వాత వేరే క్రియేటర్స్ యొక్క వీడియో క్లిప్స్, ఇవి డిలీట్ చేయాల్సి ఉంటుంది. మీ వీడియోస్ ఏవైనా కొన్ని ఉంటాయి, వాటికి మెటా డేటా మార్చాలి. టైటిల్స్, ట్యాగ్ లైన్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ చేంజ్ చేయాల్సి ఉంటుంది. మీ ఛానల్లో ఒరిజినల్ కంటెంట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరే రికార్డ్ చేయడము లేదా వేరే ఇమేజెస్కి మీ వాయిస్ ఇవ్వడము, ఇలాంటివి చేస్తూ అప్లోడ్ చేయాలి. మళ్ళీ 90 డేస్ లోపు ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ కానీ స్ట్రైక్ కానీ పడకపోతే మీరు మళ్ళీ యూట్యూబ్ మానిటైజేషన్కి అప్లై చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రీఅప్లై చేసే ముందు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మీరు ఓల్డ్ వీడియోస్ ఏమైనా డిలీట్ చేస్తే వాటికి సంబంధించిన వాచ్ అవర్స్ కూడా డిలీట్ అయిపోతాయి. రీజన్స్ ఏందో చెక్ చేయండి, ఆ తర్వాతే రీఅప్లై చేయండి. బాయ్.